సోషల్ మీడియా కొందరి చేతుల్లో శాపంగా మారిందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. పైశాచిక ఆనందం కోసం సోషల్ మీడియాను వాడుతున్నారని ఆరోపించారు. దీనిపై ప్రత్యేక చట్టం తీసుకురావడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సభలో ఉన్న వారిలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా పోస్టులకు బాధితులే అన్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో మంత్రుల బృందం అధ్యయనం చేస్తుందని అనిత స్పష్టం చేశారు. 20 నెలల కాలంలో 1384 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అసెంబ్లీలో సోషల్ మీడియా అంశంపై చర్చ సందర్భంగా అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. దీని తాలూకు ఇంతకు ముందు ప్రచార మాధ్యమం కింద మంచికి ఉపయోగపడే పరిస్థితి కన్నా ఈరోజు సోషల్ మీడియా దుర్వినియోగం ఎక్కువైపోయిందని చెప్పడానికి ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా సోషల్ మీడియా దుర్వినియోగానికి బాధితులే అధ్యక్ష. చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్నది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే మనం ఎంతవరకు చేయగలం, మన లా అంతవరకు మనకి సమర్థిస్తుంది అనే విషయాన్ని మీద కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంతకు ముందు ప్రచారం తాను కూడా సోషల్ మీడియా బాధితుడినని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. వ్యవస్థీకృతమైన ముఠాలు కూడా వస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి నిందితులకు తక్షణమే శిక్ష పడేలా చూడాలని కోరారు. ఒక అద్భుతమైన వేదిక అధ్యక్ష, కానీ నేడు కొందరి చేతుల్లో అది ఆయుధంగా మారి సమాజానికి శాపంగా మారింది అధ్యక్ష. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా శక్తివంతమైన సాధనం, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని కేవలం పైశాచిక ఆనందం కోసం లేదా ఇతరులను వేధించడం కోసం, అసత్య ఆరోపణలు చేయడం కోసం వాడుతున్నారు అధ్యక్ష. ఇది కేవలం ఒక పోస్ట్ కాదు అధ్యక్ష, ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలుగుతుంది అధ్యక్ష. ఇలాంటి పైశాచికత్వాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది అధ్యక్ష. ఈ సభ ద్వారా నేను చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ప్రస్తుత విష ప్రచారం సమాజంలో ఆందోళన కలిగిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవహేళనలపై మనం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం అధ్యక్ష. కానీ తప్పుడు పత్రికలు, ఛానల్స్ ద్వారా ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది అధ్యక్ష. లేని వార్తలతో జరిగినవి జరిగినట్లు అసత్య ప్రచారంతో మన ముందుకు వస్తున్నారు అధ్యక్ష. వాటిని వారి ఆధారాలతో రాయకపోతే ముఖ్యంగా ఈ గాలి వార్తలపై ముఖ్యంగా అదుపు ఉండాలి అధ్యక్ష. వారిపై కంప్లైంట్స్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో రసీదు ఇస్తున్నారో తప్పితే చట్టాలు లేనందున కనీసం వారిని పోలీస్ స్టేషన్ కూడా పిలిచి విచారించలేని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. కనీసం కూటమి ప్రభుత్వంలోనైనా భవిష్యత్ తరాలని వీటి నుంచి కాపాడడానికి మనం వీటి మీద ఒక చట్టాలు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. వ్యక్తిగత దూషణలు, అవహేళనలపై ఎటువంటి